కొండమ్మా, ఎందుకైనా మంచిది కొంచెం అంబులెన్స్ కి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పు. నా చేతిలో కత్తి సుత్తి ఉన్నప్పుడు ఎవరు ఎక్స్ట్రాలు చేసినా మొహం పచ్చడైపోద్ది. దీనికి కుళ్ళు విరాజా, మీరు నా కోసం వండి పెడుతున్నారని తట్టుకోలేకపోతుంది. మీరు వండండి. ఏం వండుతున్నారు విరాజా? పచ్చిమిర్చి, ఉల్లిపాయ పప్పు. ఎందుకే నవ్వుతున్నారు? పప్పులో దోసకాయో టమాటో ఆకుకూరలో ఎత్తారు. ఆటితో పాటు చిన్న చిన్న ఉల్లిపాయలు కోసేస్తారు. అంతేగాని ఏకంగా ఉల్లిపాయ పప్పే చేయరు. నీ లో క్లాస్ వంటల గురించి మాకు చెప్పకు. మా విరాట్ సార్ చేత్తో ఏది చేసినా అమృతంలా ఉంటుంది. చేయండి విరాట్ బాబు, నాను మీ పప్పు తిని నాను మీ ఉప్పు తిని ఆసుపత్రి పాలు కాలేను. అదేదో మీరు తినండి. ముందేం చేయాలి విరాట్ సార్? ముందు కావలసిన పదార్థాలు తీసుకోవాలా. అవును, ముందు ఉల్లిపాయ కోసి పెట్టుకోవాలి. ఎక్కడా? ఏంటి? ప్లేట్లోనా గిన్నెలోనా అని. అవన్నీ నీకెందుకే? మీ పూర్ సెక్షన్ వేరు, మా రిచ్ సెక్షన్ వేరే. ఇందులో వేళ్ళు పెట్టుకో. తక్కువ. మానవ సంబంధాలన్నీ ఉల్లి పొరల్లాంటివేనట. ఒక్కో పొర ఇప్పుకుంటూ పోతే చివరికి ఏమీ మిగలవు, కన్నీళ్లు తప్ప. ఎవరికి చెప్తున్నావు? ఉడికే పప్పుకు చెప్తున్నా, మరిగే సారుకు చెప్తున్నా. దాంతో మీకెందుకు విరాట్సా? మీరు కట్ చేయండి. చేయండి చేయండి. చేయండి చేయండి, పట్టుకోండి. అయ్యో విరాట్ సార్! ఓ మై గాడ్! విరాట్ సార్! విరాట్ బాబు! అయ్యో! ఎందుకు వచ్చిన తిప్పలో? మీ రిచ్ వంటలో 4 రక్తపు సుక్కలు కూడా ఎత్తారా విరాట్ బాబు? రండి విరాట్ సార్, నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. పోండి పోండి. ఆపరేషన్ చేయించి ఏలు కోసి జేబులో పెట్టితాది. ఈ మాత్రం నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,